Please do subscribe to Prajabheri News Channel. జై శ్రీరామ్ అనే నామమంత్రము అద్భుతంగా ఈ జగతిని ప్రకాశిస్తుంది. భక్తుల పాలిట ఒక మంత్రంలా, ఒక స్థైర్యంగా శక్తివంతంగా యువకుల్లో ప్రకాశిస్తున్నదంటే, నాయకులు వర్ధిల్లుతున్నారంటే కార్యకర్తల ఆశీర్వాదము, పెద్దల ఆశీర్వాదం వల్లనే అని నిరూపితమైంది. దినేష్ కులాచారి రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి నిజామాబాద్ జిల్లాకి, భారతీయ జనతా పార్టీ జిల్లాకి అందరి మన్ననలు పొంది 50,000 ఓట్ల మెజార్టీతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్న విధంగా ఆయన 50,000 ఓట్ల పైచిలకు సంపాదించి నిజామాబాద్లో జిల్లా అధ్యక్షుడిగా రేపు ప్రమాణం చేయబోతున్న సందర్భంలో కార్యకర్తల అభిమాన సన్మాన జల్లులు అట్లా కురుస్తున్నాయంటే, ఆయన సన్మానం చేయకముందే ఈ రకమైన ప్రభంజనమైతే జిల్లా అధ్యక్షుడిగా ఎంత ప్రగతిని సాధిస్తారో, బీజేపీ పార్టీ వచ్చే రోజుల్లో ఎన్ని ఎన్నికలన్నా రానియండి, జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో గొప్ప విజయం సాధిస్తుందనడంలో ప్రతి కార్యకర్త, మాజీ సర్పంచులు మరియు కార్పొరేటర్లు బీజేపీ కమలందుకు ఆసక్తులై ఎప్పుడెప్పుడన్నా చూస్తున్న తరుణం అనేది ఆసన్నమైందని, అదే రకం కార్యకర్తలందరూ పనిచేసి మరియు ఆయన జిల్లా అధ్యక్షుడిగా అందరికీ సహకరించాలని ఈరోజు ఆయన మిత్రులను కలిసి, పత్రికా విలేకరులను కలిసి గొప్ప సమాజం నిర్మిస్తామని, అదే కాకుండా ఆయన గృహంలో రూరల్ నియోజకవర్గ కార్యాలయము మరియు స్వగృహంలో ఆయన బైపాస్ రోడ్డు వద్ద ఆయన అభిమానులందరూ కలిసి ఆయన ఘనంగా సన్మానించి, భావితరాల వారికి, భవిష్యత్తు ఉన్న వారికి అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని దినేష్ కులాచారి ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, యువతే కార్యకర్తలకు మున్ముందుగా నాయకులకు ఆదర్శమవుతారని, అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని, కార్యకర్తల సేవ కోసమే జిల్లా అధ్యక్షుడిగా రేపు ప్రమాణం చేసి అందరి హృదయాలను గెలుచుకుని జిల్లా పార్టీకి దిశ కార్యకర్తల ద్వారా, యువతుల ద్వారా నిర్మిస్తామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆనందోత్సవాల మధ్య పరిచయ కార్యక్రమాలు ఆయన నిర్వహించారు. పత్రికా విలేకరులకు ఆయన సన్మానించిన వారిలో కార్పొరేటర్ వినోద్ కుమార్, అదే రకంగా నాయక్జీ, వీరందరూ కలిసి ఆయన ఘనంగా సన్మానించి, మేం మీ వెనుక ఉన్నాం, మీరు ముందుకు వెళ్ళండి అనే భావాన్ని, అదే కాకుండా ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి శ్రీనివాస్ యోజన మరియు ముద్రా లోన్లు, పిఎంఐ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, సీఎం మరియు ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ అందరికీ సహకరిస్తామని ఆయన తెలుపుతూ ఇదే రకంగా ఆనందం వ్యక్తం చేశారు. ఇదే రకంగా ఇటువంటి కార్యక్రమాలు ముందున్న రోజు దిశ మారుమూల గ్రామాల వరకు వ్యాపింపచేసి దిక్సూచిగా మారి ఐకాన్గా నిజామాబాద్ జిల్లాని రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శింపచేస్తామని, పేరు తీసుకొస్తామని, ఈ కీర్తి శిఖరాల్ని అధిరోహిస్తామని ఆయన కార్యకర్తల మధ్య ఆనందోత్సవాల మధ్య, అభిమానుల సన్మానాల జల్లుల మధ్య ఆయన ఉబ్బిబ్బై రానున్న రోజుల్లో యువతనే మార్గం అని చెప్పి ఆయన తెలియజేశారు. ఇదే రకంగా ఆయన కార్యకర్తల్ని ఇదే రకం ముందుకు తీసుకెళ్లి నిజామాబాద్లో ప్రత్యక్ష పార్టీలో అభ్యర్థుల్లో జై శ్రీరామ్ అంటూ నినాదాన్ని నెలకొల్పుతామని ఇదే రకంగా ఆయన అభిప్రాయం ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ మోహన్ నాయక్ చౌహాన్, జగడంపల్లి మండల్ నల్లగొండ తాండా గ్రామ సర్పంచ్ని. ఏదైతే బీజేపీ ప్రెసిడెంట్గా మన కురేశ్వరి దినేష్ అన్న గారిని జిల్లా అధ్యక్షునిగా, నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా నియమించారో వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరికైతే ధర్మపురి అరవింద్ గారిని, మా దినేష్ అన్న గారికి నమ్మకం మీద ఇలాంటి పదవిని ఇవ్వడం హర్షించదగ్గమే. ఏదైతే గతంలో అన్నగారు చేసిన డిచ్పల్లి జడ్పీటీసీ కావచ్చు, లేదా మొన్న ఎలక్షన్లో 50,000 పైచీలకు ఓట్లు తేవడం, ఒక మందు బాటలు కానీ ఏదైనా పైసలు డబ్బు ఏది వెదజల్లకుండా నిజాయితీగా చేసినటువంటి మా హిందీ సోదరులు, బీజేపీ కార్యకర్తలకు, అలాగే బూత్ కార్యకర్తలకు, మండల అధికారులు, మండల ప్రెసిడెంట్లకు అందరికీ వారికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో అన్నగారిని భారీ మెజార్టీతో దినేష్ అన్నగారిని నిజామాబాద్ రూరల్లో గెలిపించుకుంటామని ఈ కార్యక్రమం చూస్తున్న అందరికీ, శ్రేయోభిలాషులకి మనందరికీ ధన్యవాదాలు.
Please do subscribe to